హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు ఓ స్పెషల్ హ్యాండ్ నక్షి, ఫుల్లీ ట్రెడిషనల్ నక్షి. అందరూ చేసే వర్క్ కాదండి, చాలా ప్రత్యేకమైన వర్క్. ఆ ప్రత్యేకమైన ఆ సీక్రెట్ పనితనంతో సాంప్రదాయం తెలిసిన, అంటే తిరుచానూరు పద్మావతి అమ్మవారికి ఒక జడ చేయాలంటే ఎలా చేస్తామండి, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు? అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఈరోజు మీ ముందుకి ఒక ఫుల్లీ హ్యాండ్మేడ్ ట్రెడిషనల్ నక్షి జడతోటి మీ ముందుకు రావడం జరిగింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. ఈ జడ, ఇది ఫుల్ లెంగ్త్ జడ అండి. అంటే ఆల్మోస్ట్ 24 ఇంచెస్ ఉంది. ఇక్కడి నుంచి ఈ జుంకీ వరకు కూడాను మీరు గమనిస్తే ఫుల్లీ ట్రెడిషనల్ అండి. అంటే ఎక్కడ మీకు ఒక మిషన్ కానీ ఒక క్యాడ్ కానీ వాడకుండా పూర్తి చేతి పనితనం. దాదాపుగా నెల రోజుల పాటు ఒక స్వర్ణకారుడు, అంటే ఆ ట్రెడిషన్ తెలిసిన స్వర్ణకారులు అండి. స్వర్ణకారులు అంటే ఇది అందరూ చేసే వర్క్ కాదండి. బెంగాలీ వర్క్సో, సాదా వర్క్సో, మిషన్ వర్క్సో చేసే స్వర్ణకారులు చేసే వర్క్ కాదు ఇది. పూర్తిగా ఆ తెలుగుతనం, ఆ సాంప్రదాయం, ఆ భగవద్భక్తి అన్నీ ఉండాలి. ఇప్పుడు తిరుచానూరు పద్మావతి అమ్మవారికి జడ చేయాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎంత అంటే కేవలం పనే కాదు, ఒక ట్రెడిషన్ తెలిసి ఉండాలి, ఒక సాంప్రదాయం తెలిసి ఉండాలి, ఆ బంగారాన్ని హ్యాండిల్ చేసే విధానం తెలిసి ఉండాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారోనండి. నన్ను నమ్మండి, ఈ జడ చేసేటప్పుడు స్వర్ణకారులు, ఆ చేసే స్వర్ణకారులు ప్రత్యేకమైన స్వర్ణకారులు అండి. అందరికి కూడా వారు చేసే ఆ పనితనం దొరకదు. సో చేతులు కొట్టు దగ్గర నుంచి పసుపు నీళ్ళతో కడుక్కొని చక్కగా స్నానాదులు అన్నీ మొత్తం అంతా చక్కగా అన్ని చేసుకుని ఆ సాంప్రదాయం తెలిసిన ఆ స్వర్ణకారులతోటి తయారు చేయబడ్డ వర్క్ అండి. ఈ వర్క్ గురించి చూపించే ముందు ఈ వర్క్ చేసిన ఆ సాంప్రదాయం తెలిసిన స్వర్ణకారుల గురించి కూడా చెప్పుకోవడం అవసరం అండి. లేకపోతే ఈ వర్క్కి మీనింగ్ ఉండదు. దీన్ని ఒక జస్ట్ ఒక బంగారంతో చేయబడ్డ ఒక మెటల్ కింద చూడాల్సి వస్తుంది ఆ సాంప్రదాయం గురించి తెలియకపోతే. సో అటువంటి ఇంకా ఈ జడ గురించి చెప్పాల్సి వస్తే మీరు గమనించారా, ఫస్ట్ బిళ్ళ అంటే ఇది ఎక్కడా నేను డిటాచ్ చేయలేదండి. పూర్తిగా కూడాను జాయింట్ వర్క్ ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా, అంటే ప్రతి పీస్ మధ్యలో జాయింట్ ఉంది. 100% మీకు ఫోల్డబుల్, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు కావలసిన విధంగా జడకి అల్లుకునే విధానం ఉంది. బ్యాక్ సైడ్ చక్కగా హుక్స్ ఇచ్చాం. ఇది జడబిళ్ళలాగా, అంటే ఈ ఫ్రంట్ పీస్ చూసారా, అంటే టాప్ పీస్ ఎక్కడైతే మీకు చక్కగా జడ పై భాగంలో వస్తుందో, ఆ జడ కొప్పులో వస్తుందో ఆ భాగాన్ని గజలక్ష్మి తీసుకోవడం జరిగిందండి. పూర్తిగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దృష్టిలో పెట్టుకుని చేసామండి ఒక్క మాటలో చెప్పాలంటే. సో చక్కగా అమ్మవారి రూపం తీసుకున్నాం, పూర్తి గజలక్ష్మి రూపం. అమ్మవారి రూపం కూడానండి హ్యాట్స్ ఆఫ్. నేను ఇంకేం చెప్పాలి, అది చూసి మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అమ్మవారి చిరునవ్వు, ఆ చెక్కిళ్ళ మీద ఉన్న మెరుపు, ఆ చిరునవ్వు, ఆ కూర్చున్న విధానం, వస్త్రం, అమ్మ ధరించిన వస్త్రం దగ్గర నుంచి కూడాను, నుదుటి బొట్టు దగ్గర నుంచి కూడాను ఆ స్వర్ణకారుడు ఆ నక్షి కొట్టిన విధానం, ఇక అది మాటల్లో చెప్పేది కాదండి. మీరు తెలుసుకుని, మీరు చూసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్స్ని అద్భుతమైన ఆ స్వర్ణకారులకు కూడా చేర్చే బాధ్యత నాది. సో చక్కగా ఆ విధంగా గజలక్ష్మి మూర్తి తీసుకున్నాం. పైనున్న సింహద్వారం దగ్గర నుంచి పద్మంలో కూర్చున్న అమ్మవారు ఏ ఎలిమెంట్ మిస్ కాలేదండి. ఈ పాటలో పూర్తిగా అన్ని ఎలిమెంట్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా కిందకు వస్తే పూర్తిగా నెమళ్లతోటి, అది కూడా గ్రాడ్యువల్గానండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు గమనిస్తే ఇక్కడ ఒక 4 ఇంచులు దాదాపుగా ఉన్న బిళ్ళ, 3.5 ఇంచులు ఉన్న బిళ్ళ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 1.5 ఇంచుకి వచ్చింది చివరికి. ఈ చివరి పాటు కూడా ఈ నక్షి, ఈ బుట్ట కానీ, ఈ బుట్టపై ఉన్న ఈ పీస్ కూడా మీరు గమనించాలండి. ఆ వర్క్ చేసిన విధానం ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నక్షి కూడాను పూర్తి నక్షి చేయటం జరిగిందండి. కింద మువ్వలు ఇచ్చేసాం. ఈ జడ పాటుకు వచ్చేటప్పటికి పూర్తిగా మీకండి చూసారా, ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఆ స్టిఫ్నెస్ లేకుండా ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేయడం జరిగింది. ప్రతి పీస్కి చక్కటి ఈ వెయిట్ని హ్యాండిల్ చేసే విధంగా. కొంచెం హెవీ వెయిట్ అండి, నేను వెయిట్ లాస్ట్లో చెప్తాను మీకు. ఈ వర్క్లో ఉన్నదే వెయిట్ చూడాల్సిన పని లేదండి, ఈ పనితనాన్ని చూడండి. ఇది ఎవరు ఎఫోర్డ్ చేయగలుగుతారు, ఎవరు ఎఫోర్డ్ చేయలేరు, ఆ పాయింట్, ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టేస్తే జస్ట్ వర్క్ చూడండి, ఎంజాయ్ చేయండి.
మీరు ఇది కొనాలి చేయించాలి అనేది నా కాన్సెప్ట్ కాదు. ఈ వర్క్ కేవలం మీకు చూపించడమే ఈరోజు నేను ఈ వీడియోలో చేస్తున్న ఉద్దేశం. ఈ పనితనం మీ దాకా రీచ్ అవ్వాలి, ఈ పనితనం గురించి కూడా మీకు అవగాహన రావాలి. ఏదో స్టోర్లో చూసామా, ఎవరు చేశారో తెలీదు, ఎలా చేశారో తెలీదు, ఎక్కడ తయారైందో తెలీదు, అటువంటి అపోహ లేకుండా ఒక వర్క్ గురించి మీకు ఒక అవగాహన ఇచ్చే ప్రయత్నం మాత్రమే ఇక్కడ నేను చేస్తున్నాను. సో ఇంకా కింద బెల్ట్కి వచ్చేటప్పటికండి ఇవన్నీ కూడా ఈక్వల్ పీస్లే, ఒకే డిజైన్, 2 హంసలు కూర్చున్న ఆ డిజైన్ తీసుకున్నాం. అది కూడానండి ఆ బాడీ మీద ఉన్న ఆ పెటల్స్ దగ్గర నుంచి, ఆ ఫెదర్ దగ్గర నుంచి ప్రతి పీసు క్లియర్గా ఉందండి. అద్భుతంగా డిజైన్ చేశారు. ఆ చెక్కిన విధానం గమనించి మీరు క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. మ్యాక్సిమం మీకు కెమెరాలో చూపించే ప్రయత్నం చేశాను, బట్ ఈ చేత్తో తీసుకుని నేను అనుభవిస్తున్న ఈ ఫీల్ వేరండి. సో ఆ నెమళ్ళు తీసుకున్నాం. ఇక్కడ మీరు గమనిస్తే ఈ పీస్ నుంచి కూడా గ్రాడ్యువల్గా ప్రతి పీస్ మధ్యలో ప్రతి పీసు సైజులో ఆ డిఫరెన్స్ తీసుకొచ్చామండి. ఆ గ్రాడ్యువల్ తీసుకొచ్చేసాం. దానివల్ల వెయిట్ మేనేజ్ అవుతుంది అండ్ జడకి చక్కటి షేప్ వస్తుంది. మీరు మామూలు న్యాచురల్ అమ్మాయి అల్లుకున్న జడ కూడా చూడండి, ఇక్కడ ఉన్నంత జుట్టు చివరికి వచ్చినప్పటికి ఉండదు, తగ్గుతూ వస్తుంది. సో అదే ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అయ్యాం. ఆ జడకి చక్కగా జడ మీద పెట్టేస్తే ఆ జడకి రీప్లేస్మెంట్ అన్నట్టు ఉండాలండి, అటువంటి వర్క్ చేసామన్నమాట. ఇంకా డాంగ్లింగ్ స్టోన్స్ ఎక్కడ లేవండి, ఓన్లీ కేవలం ఇక్కడ నేను ఒక సింగిల్ పోటా తీసుకున్నాను, రూబీ పోటా. ఇక్కడ మీరు గమనించారా, ఇక్కడ ఒక రూబీ పోటా మాత్రమే ఉంది. ఒక్కొక్క పీస్కి ఒక 2 పోటాలు మాత్రమే ఇచ్చాను. చక్కటి నక్షి బాల్ ఇవ్వటం జరిగింది ప్రతి పీస్కి అటు ఇటు. సో దాంతో ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ వచ్చిందండి, ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. ఇంక మాటల్లో ఏం చెప్పమంటారు దీని గురించి. నాకు తెలిసిన మాటలు, నాకు చేతైన మాటలులో మీకు వర్క్ గురించి చెప్పే ప్రయత్నం చేశాను. వెయిట్ ఒకటి చెప్పాలండి, పూర్తిగా 280 గ్రామ్స్ అండి. 2 తులాలు అంటే దాదాపుగా తరుగులు అన్నీ కలిసి 3 తులాల పైన అవుతుంది. 280 గ్రాములు వెయిట్ తీసుకున్నామండి. 916 హాల్మార్క్ గోల్డ్. ఇందులో ప్రత్యేకంగా నేను వెయిట్ లాస్ట్లో ఎందుకు చెప్తున్నానంటే ఈ వర్క్లో వెయిట్ చూడకూడదండి, పనితనం మాత్రమే చూడాలి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.